నేటి కాలంలో ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కేవారు ఎక్కువైపోయారు. ముఖ్యంగా ప్రజల సొమ్మును, వస్తువులను దొంగిలించే కేటుగాళ్ళు బాగా పెరిగిపోయారు. ఇళ్ళు, షాపులు, బ్యాంకులు వంటి వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు. ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా దొంగలు కొత్త పంథాలో చోరీలకు పాల్పడుతున్నారు. కొన్ని దొంగతనాలను చూస్తే మాత్రం ఆశ్చర్యపడక మానం. మన ముందే మన వస్తువులను చాకచక్యంగా కొట్టేసి అక్కడి నుంచి జారుకుంటున్నారు. తాజాగా ఓ కొత్త తరహా చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఓ లేడీ ఎంతో తెలివిగా దొంగతనం చేసింది. అది చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి ప్రాంతంలో ఈ కొత్త తరహా దొంగతనం చోటు చేసుకుంది. ఓ యువతి స్కూల్ యూనిఫామ్లో వచ్చి స్కూటీని చోరీ చేసింది. వారణాసి పట్టణంలోని కబీర్ నగర్ ప్రాంతంలో ఈ చోరీ జరిగింది. అయితే ఆ యువతి దొంగతనం చేసిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చక్కగా స్కూల్ యూనిఫామ్, బ్యాగ్ ధరించి కబీర్ నగర్లోని ఓ అపార్ట్మెంట్ వద్దకు వచ్చింది. అక్కడే ఓ స్కూటీ ఉండడాన్ని గమనించింది. ఆ స్కూటీ యజమాని అయిన ఓ మహిళ వద్దకు యువతి వెళ్ళింది. బైక్ దారికి అడ్డంగా ఉందని తాళం ఇస్తే పక్కకు తీస్తాను అని యువతి చెప్పింది. దీంతో ఆమె మాటలు నమ్మి ఆ స్కూటీ ఓనర్ తాళం ఇచ్చింది. ఇక బైక్ తాళం తీసుకున్న సదరు యువతి కిందకు చేరుకుంది. అక్కడే ఉన్న స్కూటీని పక్కకు తీస్తున్నట్లు కాసేపు యాక్ట్ చేసింది. ఇక ఆ బండిని పూర్తిగా బయటకు తీసుకొచ్చింది. అనంతరం చక్కగా ఆ స్కూటీని వేసుకొని అక్కడి నుంచి పారిపోయింది. కాసేపటి తర్వాత బాధితురాలు వచ్చి చూడగా స్కూటీ కనిపించడం లేదు. దీంతో తన స్కూటీ చోరీకి గురైనట్లు ఆమె గుర్తించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. స్కూల్ యూనిఫామ్లో వచ్చిన యువతి ఆ విధంగా చోరీ చేయడంపై స్థానికులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. ఇక బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేయగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తంగా దొంగోళ్లు కొత్త తరహాలో చోరీలకు పాల్పడుతున్నారు. జనాలకు ఏమాత్రం అనుమానం రాని విధంగా స్కూల్ పిల్లలు, భక్తులు, ముసలి వాళ్ళలాగా వివిధ రూపాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో జరిగిన చోరీలందు ఈ చోరీ వేరయా అంటూ ఫన్నీ కామెంట్స్ సైతం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉన్నా ఇలా విలువైన వస్తువులను కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. మరి ఈ కొత్త తరహా దొంగతనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.